యాజకులలో మోషే అహరోనుండిరి, ఆయన నామను బట్టి ప్రార్థన చేవరులో సమయలు ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మోషే గారు రాసిన ఈ యొక్క గ్రంథాన్ని మనం లోతుగా ధ్యానించినట్లయితే యాజకుల్లో ఎవరు ఉన్నారంటే మోషే, అహరోను ఉన్నారు. ఇరువురు ఏం చేస్తున్నారంటే ఆయన నామను బట్టి ప్రార్థన చేయవరులో సమయలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక యాజకులు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అలాగే అహరోను కుమారులుగా కుమార్తెలుగా ప్రతి వారు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చివరిలో సమయలు ఉండును అనే వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే సమయలు గ్రంథంలో ఒక మాట మనం చదివినట్లయితే, అనగా నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో పాపం చేసిన వాడును అవుతాను అని సమయంలో ఒక గ్రంథంలో చెప్తూ ఉంటాడు. ప్రియమైన దేని పెట్టారో మనం లోతుగా ధ్యానించినట్లయితే మొదటగా ప్రార్థన అనే పునాది మీద మన ఆత్మీయ జీవితం కట్టుకుంటూ ఉండాలి. ఉదయం లెగ్గానే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన అనేది చాలా విలువైనది. ఎందుకంటే మన దేవుడు ఎవరు అంటే కనుక ఆయన చెప్తున్నమాట, వారు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయనే వారికి ఉత్తరం ఇచ్చును, మేఘ స్తంభముల నుండి ఆయనను వారితో మాట్లాడును అనే వాక్యం సెలవిస్తూ ఉంది. మోషే ఒక్కడే